బ్రేకింగ్ న్యూస్ దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రఖ్యాత సులాఫా టవర్స్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 75 అంతస్తుల భవనంలో 35వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది బిల్డింగ్ నుంచి ప్రజలను తరలించి మంటలు అదుపు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఇది దుబాయ్ లో ఉన్నటువంటి సులాఫా టవర్. దాదాపు అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ లో ఇది కూడా ఒకటి. దుబాయ్ లో ఉన్నటువంటి ఎత్తైన బిల్డింగ్స్ లో ఇది ఒక బిల్డింగ్. 285 మీటర్ల ఎత్తున్నటువంటి బిల్డింగ్ లో 30 అంతస్తులో ఏదైతే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత దాదాపు 30 అంతస్తుల వరకు, పైన ఉన్నటువంటి 30 అంతస్తుల వరకు ఈ అగ్ని కిలలు వెళ్ళాయి. దాదాపు 3 గంటల పాటు ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి 700 ఫ్లాట్లు ఉన్నాయి ఈ బిల్డింగ్ లో. మొత్తం జనాలను బయటికి పంపించేశారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిందో ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏదైతే పామ్ ప్రిమేరియా అనేటువంటి అపార్ట్మెంట్ ఉందో, సముద్రంలో నిర్మించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలోనూ ఏదైతే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా దుబాయ్ లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇది రెండో పెద్ద అగ్ని ప్రమాదం. బట్ ఈసారి ఎవరికి ప్రాణాలు పోకుండా అందరినీ కాపాడడం జరిగింది. మొత్తం 700 ఫ్లాట్లు ఉన్నటువంటి జనాలను 2.5 గంటల వ్యవధిలో అందరినీ కిందికి దించేశారు. 3-3.5 గంటల పాటు ఫైట్ చేసి మొత్తం మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ ఇస్మాయిల్.